నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి మీరు ఫోన్ చేయొచ్చు. ఈ రోజు 31వ తారీఖు సార్, ఫ్రైడే, జనవరి 2025 సార్. టైం వచ్చి మీకు 1:40 అయింది సార్. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. ఈ కార్ వచ్చి 2015 అక్టోబర్ అనుకుంటా సార్, ఐడియా లేదు. మార్చి సార్, మార్చి 10వ తారీఖు సార్ రిజిస్ట్రేషన్. 2015 మార్చి 10వ తారీఖు రిజిస్ట్రేషను. స్విఫ్ట్ పిఎక్స్ఐ పెట్రోల్ వెహికల్. సెకండ్ ఓనర్ సార్. సెకండ్ ఓనరు, ఫస్ట్ ఓనరు, సెకండ్ ఓనరు కూడా ఒక కంపెనీలోనే సార్. ఒక కంపెనీలోనే మారారు. ఒకటే ఓనరు, ఒకే ఫ్యామిలీ మారారు. కార్ అయితే ఎక్స్ట్రాడినరీ సార్. చాలా జెన్యున్గా ఉంది. సస్పెన్స్ పరంగా, మెకానికల్ పరంగా 4 కూడా కొత్త టైర్లు ఉన్నాయి సార్. 4 టైర్లు కూడా మీకు 90% టైర్లు ఉన్నాయి. టైర్లు అయితే మీరు ఏం చూసుకోకలేదు. స్టెప్ని కూడా చాలా 90-80% టైర్ ఉంది. విఎక్స్ఐ అప్ టు డేట్ సర్వీస్ హిస్టరీ. బంపర్ వెనకాల ఎదర బంపర్లు తగిలితే మొత్తం కొత్త బంపర్లు వేసేసారు సార్. 25,000 పెట్టి ఖర్చులు పెట్టి చేయించారండి కారు షోరూంలో సార్. అదే మనమైతే బయట చేయించుకుంటాం ఒక 10,000 లోపు 5,000 లోపులోనూ అయిపోయేలాగా. కానీ అప్ టు డేట్ షోరూంలోనే చేయించారు సార్. ఏది పోతే అది మార్చేయడమే అన్నట్లుగా ఆయన చేయించుకున్నారు. సర్వీస్ హిస్టరీ ఉంది. యాక్చువల్గా ఇది నూజివూడ్ నుంచి సార్ ఒక ఆయన అడ్వాన్స్ వేసారు ఫోటో చూసి. అయితే ఏంటంటే సెకండ్ ఓనర్ అని చెప్పడం మర్చిపోయినా చెప్పినా నాకు గుర్తు లేదండి. సెకండ్ ఓనర్ అని చెప్పలేదు. అందువల్ల నేను వీడియో అలాగే ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. వీడియో మొత్తం ట్రైల్ వేసాను, చాలా దూరం నడిపాను. కార్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది. ఈ ఒక తాళం, 2 తాళాలు ఉన్నాయి. ఒక తాళం ఇచ్చారు, ఇంకొక తాళం మీకు కొన్నప్పుడు మనకి 2వ తాళం ఇస్తానని చెప్పారు. ఒరిజినల్ గ్లాసులు సార్. టోటల్ బంపర్ టు బంపర్ మొత్తం అన్నీ కూడా షోరూంలోనే చేయించినయే తప్ప బయట ఎక్కడ రోడ్డు మీద చేయించినవి ఏమీ లేదు. షోరూమ్ హిస్టరీ నేను క్లియర్గా చూశాను. బాడీ రిపేర్ అని ఎలా ఉంటుంది. బాడీ రిపేర్ అంటే మీకు ఇక్కడ ఏదైనా తగిలింది అంటే ఇది బాడీ రిపేర్ వస్తుంది సార్. ఇక్కడ పెయింట్ వేయాలంటే బాడీ రిపేరు, ఇది మార్చాలంటే బాడీ రిపేరు. ఇలాంటివన్నీ కూడా బయట చేయిస్తే షోరూంలో ఉండదు. కానీ ఈయన చాలా రిచెస్ట్ పర్సన్ సార్. ఈయన కారు చిన్నదైనా సరే షోరూమ్ పంపించడం, 2 రోజులైనా వారం రోజులైనా షోరూంలోనే చేయించడం, అంత జెన్యున్గా చేయించారు. కార్ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది. 62,900 తిరిగింది సార్. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. ఇవన్నీ లాస్ట్ 2024లోనూ ఫుల్ ఇంజనీర్స్ మార్చారని సర్వీస్ హిస్టరీలో చూశాను. కార్ అంతా ఒకసారి మీకు చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. సార్కి ఆయన అడ్వాన్స్ వేశారు కాబట్టి ఆయనకి షోరూమ్ ట్రాక్ పంపించాను. ఓకే, ఆయన తీసుకోకపోతే కపిలేశ్వరంలో ఒక సార్ ఉన్నారు, ఆయన కూడా అడ్వాన్స్ వేసారు నాకు చెప్పా చేయకుండా. 20,000 తిరిగి ఆయనకి ఈరోజు అడ్వాన్స్ తిరిగి పంపించాను. ఇది వైలెట్, డార్క్ వైలెట్ సార్. ఇది కలర్ డార్క్ వైలెట్, నేరేడు పండు రంగు, రాత్రులు బ్లాక్గా కనిపిస్తుంది. కార్ అయితే చాలా బాగుంది సార్. స్క్రాచ్ లెస్, ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ సార్. బయట ఎక్కడ కూడా 10 రూపాయలు పెట్టి చేయించలేదు. ప్రతిదీ షోరూంలోనే చేయించారు. టైర్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ సార్. టైర్స్ అయితే మాత్రం సీల్ టైర్లే. ఇంకా ఇదిగోండి, కనిపిస్తుందా సార్? ఇదైతే సీల్ టైర్ ఉంది. జోకర్ కొత్తది చూడండి, కొత్తది వేయించారో అప్పుడు స్టిక్కర్ నాకు తెలియదు, కానీ జోకర్ అయితే ఒరిజినల్ 100% కండిషన్ ఉన్నటువంటి జోకర్ సార్. రైట్ సైడ్ ఫుల్ ఫోటో చూడండి. ఇది ఎలక్ట్రిక్ ORM సార్. ఫోల్డింగ్ గ్లాస్ ఒరిజినల్ సార్. డ్రైవర్ సీట్ ఒక్కటే కొద్దిగా డ్యామేజ్ అయింది, అంతే కొద్దిగా. ఇక్కడ టవల్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే సీట్ కవర్ ఇది ఈ సేమ్ మనకి కరెక్ట్గా దొరకదు సార్ సింగిల్గా. మిగతావి మాత్రం చాలా బాగున్నాయి. సీట్ కవర్స్ మిగతావన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక వైట్ టవల్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది సార్. ఇంటీరియర్ అంతా నీట్గా ఉంది. డాష్ బోర్డ్ స్క్రాచ్ లెస్ సార్. 4 పవర్ విండోలు. ఇది మిర్రర్ సైడ్ ఫోల్డింగ్, అన్ఫోల్డ్, చైల్డ్ లాక్, సెంటర్ లాక్, మిర్రర్ లాక్. ఒరిజినల్ కంపెనీ రోబో సీల్ సార్.
సరే, ఇంజిన్ నెంబర్ చూసుకోండి, విన్ నెంబర్ చూసుకోండి. డోర్స్ ఏం ఓపెన్ అవ్వలేదు సార్. ఇప్పుడు వరకు ఇది ఎవరో తీయలేదు, మనమే తీస్తున్నాం. ఒరిజినల్ సార్. టాప్ కూడా చాలా నీట్గా ఉంది. గ్లాస్ ఒరిజినల్ సార్. థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. వెనకాల సీట్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. బ్లాక్ అండ్ వైట్ బార్డర్తో కాంబినేషన్ బాగుంది సార్. చైల్డ్ లాక్. డోర్స్ అన్ని ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఎటువంటి సీల్ కటింగ్ ఏం లేదు. వెనకాల టైర్ కూడా కొత్త టైరే సార్. సీల్ టైర్ ఇదిగోండి, ఇంకా ఈ పోలేదు. ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. బ్యాక్ గ్లాస్. బ్యాక్ ప్రొఫైల్ చూడండి సార్. కారు స్క్రాచ్ లెస్ ఉంది. డిక్కీ చూడండి సార్. ఎక్కడ యాక్సిడెంటల్ ఏం లేదు, డెంటింగ్ ఏం లేదు. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ సార్. ఇది చూడాలి మీరు, ఇది కొద్దిగా రఫ్ అయినట్టుగా ఉంది ఇక్కడ. అంటే ఈ డిక్కీ ఇది వెనకాల మార్చారు, ఇది బంపర్ మార్చారు, బ్యాక్ బంపర్. కానీ కంపెనీలోనే షోరూంలోనే మార్చారు సార్. ఇది కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందో నాకు తెలియదు, కానీ గ్యాప్ వచ్చిందండి. ఇది ఫిట్టింగ్ లేదంటే అది అదేం కనిపించట్లేదు సార్. నేను ఎందుకంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. లోపల నుంచి చూడండి. లోపల బూట్ నీట్గా ఉంది సార్. వెనకాల టైర్ సిఎట్ టైర్ మీకు 50% 60% టైర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. టైర్లు అన్నీ కూడా కొత్త టైర్లే సార్. ఇదిగోండి, టైర్లన్నీ కూడా ఏం చూడవసరం లేదు, కొత్త టైర్లు. మీకు మినిమము 40 నుంచి 50 వేలు తిరిగే టైర్లు ఉన్నాయి సార్. థర్డ్ పిల్లర్ లెఫ్ట్ సైడ్ మీకు లెఫ్ట్ డోర్ గ్లాసు అన్నీ ఒరిజినల్ సార్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ గ్లాస్ ఒరిజినల్. ఎక్కడ రస్టింగ్ కానీ ఏమి లేదు సార్. సీల్ అంతా ఒరిజినల్. మీరు ఇక్కడికి వచ్చినా ఇంత కూడా మీరు చూడరు సార్. అంతలాగా మీకు నేను చూపిస్తున్నాను, చాలా పిన్ టు పిన్ చూపిస్తున్నాను. డోర్స్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు, ఒరిజినల్ సార్. ఇంటీరియర్ బాగుంది సార్. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. ఏసీ కూడా చాలా బాగుంది సార్. రెండు 2024లో ఫ్రంట్ గ్లాస్ మారింది సార్. 2024లో ఫ్రంట్ గ్లాస్ మారింది. ఇది కూడా సీల్ టైరే సార్. టైర్స్ అన్ని కూడా కొత్త టైర్స్ సార్. కొత్త టైర్స్, కొత్త షాక్ అబ్జర్వర్స్ వేయించినట్టున్నారు. కంపెనీ మార్కింగ్ అలాగే ఉంది సార్. ఎవ్రీథింగ్ షోరూమ్ మెయింటెనెన్స్ సార్. కార్ ఇది ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, ఇంచు టు ఇంచు షోరూంలోనే చేయించారు. చూసారు కదా సార్, కారు క్వాలిటీ ఉంది. 2024లో ఫ్రంట్ గ్లాస్ మారింది. మిగతా గ్లాసులు అన్ని ఒరిజినల్. బ్యాక్ బంపర్ మారింది, అది కూడా షోరూంలోనే సార్. ప్రతిదీ షోరూంలోనే.
షోరూంలో చేపిస్తే మనకి మంచిదే కదా సార్, ఒరిజినల్గా జెన్యున్గా ఉంటుంది. 62,900 తిరిగింది సార్ కారు. $55,000కి టైర్లు మార్చామని చెప్పారు సార్ వాళ్ళు. అంటే 7,000 తిరిగినాయి సార్. అంటే సుమారుగా 7,000 తిరిగినాయి అంటే 90% టైర్లు ఉన్నట్టే, కానీ కొత్తగానే ఉన్నాయి సార్. ఇది ఆటో ఫోల్డింగ్ చూపిస్తున్నాను. స్టక్ అవుతుంది సార్, నేను చెప్తాను. అది ఇందాక పని చేసింది స్టక్ అవుతుంది, కొంచెం చెప్తాను. ఉన్నది ఉన్నట్టుగానే సార్ చేయిస్తాను సార్, అది కూడా చెప్తాను. बाद में करूंगा बोले तो సార్ రైట్ సైడ్ యాప్రాన్ సీల్ ఎక్కడ కట్ అవ్వలేదు సార్. యాప్రాన్ ఏమి ఓపెన్ లేదు. లెగ్స్ అన్ని బాగుంటాయి. చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్. సౌండ్ లెస్ ఇంజిన్, చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా అసలు కొత్తగా ఉంది సార్. ఇంజిన్ ఆయిల్ చాలా పలచగా ఉంది. ఇంజిన్ ఆయిల్ అసలు ఇంజిన్ ఆయిల్ ఉన్నట్టే తెలియట్లేదు, అంత పలచగా ఉంది. బ్యాటరీ మీద డేట్ లేదు సార్, కానీ కండిషన్ ఉంది. కంపెనీ సీల్ సార్, ఇది కంపెనీ సీలు. ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్. స్టిక్కర్స్ అలాగే ఉన్నాయి. చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్. సౌండే లేదు చూసారనే. ఓకే బంద్ కరా సార్. కార్ అంతా చూసారు కదా. 2015 మార్చి 10వ తారీఖు రిజిస్ట్రేషను. 2,65,000 రూపాయలు ఫైనల్ ప్రైస్ సార్. దానికి అంగీకరించి సార్ వాళ్ళు అడ్వాన్స్ వేశారు. మరి కార్ అంతా ఇన్స్పెక్షన్ చేసి చూపించి చెప్తాను సార్ అని చెప్పాను. ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పేశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మళ్ళా వీడియో చూడండి సార్. మీరు నన్ను ప్రశ్నించినా సేమ్ అదే ప్రశ్నిస్తాను, అదే సమాధానం చెప్తాను. సెకండ్ ఓనరు 62,900 ఒరిజినల్ రీడింగ్ సార్. సెకండ్ ఓనర్ అంటే ఒకే ఫ్యామిలీలో పేరు మారింది. కంపెనీ పేరు నుంచి అమ్మే ఉద్దేశంలో ఉన్నప్పుడు మళ్ళా వాళ్ళ పేరు మార్చుకున్నారు. సెకండ్ ఓనర్ అయింది. ఫ్రంట్ గ్లాస్ 2024లో మార్చారు. అది కూడా మంచిదే, యాక్సిడెంటల్ కాదు సార్. బ్రోకెన్ అంతే, ఎయిర్ లాగడం వల్ల తప్ప. అది కూడా చాలా ఫ్రెష్ మంచి గ్లాస్ వచ్చింది. మళ్ళీ 10 సంవత్సరాలు గ్లాస్ చూసుకోవసరం లేదు. మిగతా గ్లాసులన్నీ ఒరిజినల్. బ్యాక్ బంపర్ మారింది, అది కూడా షోరూంలోనే సార్. టచ్ అప్ కూడా షోరూంలోనే చేయించారు. బయట ఎక్కడ కూడా చిన్న పని చేయించలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఫామ్ వాళ్ళదే పెద్ద కంపెనీ. ఒరిజినల్గా షోరూంలోనే చేయించారు. మీకు నచ్చితేనే తీసుకోండి సార్. టాప్ అండ్ వెహికల్ VXA ZXA కాదు. మీకు నచ్చితేనే తీసుకోండి ఎవరికైనా సరే, కానీ క్వాలిటీ కార్ సార్ అది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు కొనుక్కుంటే అమ్మే అవసరం ఉండదు సార్, మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సార్. సరి అయిన కార్లు దొరక్క 4-5 రోజుల నుంచి సరి అయినటువంటి వెహికల్స్ ఏమి పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ముందు నచ్చాలి, నచ్చితేనే క్వాలిటీ ఉంటేనే కారు పెడుతున్నాను. సెకండ్ ఓనర్ అన్న క్వాలిటీ ఉంది అనే ఉద్దేశంతో అడ్వాన్స్ చేశారు కదా అని చెప్పి వీడియో తీసాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. మీ సపోర్టే సార్. ఎప్పటికీ కూడా నేను నమ్మకంగా మంచి కార్లే, జెన్యున్గా ఉన్న కార్లు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సర్వీస్ హిస్టరీ లేకపోతే సర్వీస్ హిస్టరీ లేదని కూడా చెప్పను, ఎందుకంటే ఆ కారు కూడా వీడియోలో పెట్టను. మీకు నచ్చితేనే కారు తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. దీని ఖరీదు 2,65,000 అండి. ఫైనల్ ప్రైస్. సార్ వద్దు అంటే ఒకరిద్దరు రెడీగా ఉన్నారు. నూజివేడ్ నుంచి అడ్వాన్స్ పంపించారు సార్ ఆయన. ఓకే థ్యాంక్ యూ సార్. అలాగే ఆయన డౌట్ పడ్డారు, డబ్బులు వేయడానికి కట్టని ఎవరో చూడడానికి వస్తానన్నారు, ఇక్కడ వాళ్ళు తాలుకున్నారని. బాబురావు గారు I10 ఒకటి ఇచ్చాము నూజివేడ్, ఆయన చాలా సపోర్ట్ చేశారు సార్. మీకు ఎందుకు సుబ్రహ్మణ్యం గారు నమ్మొచ్చు అన్నారు. బాబురావు గారు కూడా థ్యాంక్ యూ. అలాగే తిరుపతిలో I20 ఇచ్చాము సార్. వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎవరికైనా మీకు
సార్ ఎవరైనా మీకు ఇబ్బంది అయితే మాకు ఫోన్ చేయమని అంటున్నారు, అంతా భరోసా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, మీ నమ్మకం నేను ఎప్పుడు పాడు చేయను, ఉన్నది ఉన్నట్టుగానే నేను చెప్తాను. నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే లేదు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. కార్ అయితే చాలా బాగుంది, డార్క్ వైలెట్ కలర్. ఓకే సార్, నమస్తే సార్, అందరికీ నమస్తే.